ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. పిల్లల పెంపకం. చార్లెస్ ఆర్ స్విండాల్ చేసిన అద్భుతమైన అధ్యయనాల ఆధారంగా పిల్లల పెంపకాన్ని ఒక పనిలా కాకుండా ఒక అద్భుతమైన ప్రయాణంగా ఎలా చూడొచ్చో తెలుసుకుందాం. స్విండాల్ మాటలు విన్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పెంపకం అంటే మన పిల్లల్ని మనం కనుక్కోటం, వాళ్ల ద్వారా మనల్ని మనం తెలుసుకోటం. ఇదొక అడ్వెంచర్ లాంటిదన్నమాట. సరే, మరి ఈ అద్భుతమైన ప్రయాణం మొదలుపెట్టాలంటే మనకొక దారి కావాలి కదా, ఒక మ్యాప్ లాంటిది. దానికి పునాది ఎక్కడ దొరుకుతుందంటే బైబిల్లోని సామెతల గ్రంథంలో. అదేంటంటే మన పిల్లల సహజ ప్రవృత్తిని అర్థం చేసుకోవడం. మనం సాధారణంగా సామెతలు 22:6 అంటే పిల్లల్ని మనకు నచ్చిన దారిలో నడిపించడం అనుకుంటాం. కాని దాని అసలు అర్థం అది కాదు. దేవుడు ప్రతి బిడ్డకు ఒక యునీక్ టాలెంటు, ఒక సహజమైన గుణమిచ్చి పంపిస్తాడు. ఆ గుణానికనుగుణంగా వాళ్ళని పెంచాలి. ఒక తోటమాలి మొక్కకు నీళ్లు పోసి, ఎరువేసి అది సహజంగా పెరగడానికి ఎలా హెల్ప్ చేస్తాడో మనం కూడా మన పిల్లల విషయంలో అలాగే ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే మన పిల్లల్ని అస్సలు పోల్చకూడదు. పక్కంటి వాళ్లతో కాదు, కనీసం వాళ్ల అన్నదమ్ములు అక్కచెల్లెలతో కూడా కాదు. ప్రతి బిడ్డ ఒక మాస్టర్పీస్, ఒక డావిన్సీ పెయింటింగ్ లాంటివాళ్లు. వాళ్ల ప్రత్యేకతను గుర్తించి ప్రోత్సహించడమే మన పని. పోలికలు వాళ్ల కాన్ఫిడెన్స్ని చంపేస్తాయి. సరే, పిల్లల సహజ గుణాన్ని అర్థం చేసుకోవడం ఒకెత్తైతే, ఇక్కడే మనకు అసలైన ఛాలెంజ్ ఎదురవుతుంది. అదేంటంటే ప్రతి బిడ్డలో మంచి, చెడు ఈ రెండూ ఉంటాయి. ఈ రెండింటినీ మనం ఎలా హ్యాండిల్ చేయాలి? అదే తల్లిదండ్రులకు అసలైన పరీక్ష. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఒకవైపు చూస్తే ప్రతి బిడ్డ దేవుడిచ్చిన ఒక అద్భుతం. వాళ్లలో ఎన్నో మంచి లక్షణాలు, టాలెంట్స్ ఉంటాయి. కాని ఇంకోవైపేంటంటే మన పూర్వీకుల నుంచి కొన్ని బలహీనతలు, కోపం లాంటివి కూడా వాళ్లకు వారసత్వంగా వస్తాయి. మన పనేంటంటే వాళ్లలోని మంచిని ప్రోత్సహిస్తూ ఈ బలహీనతలను అధిగమించడానికి వాళ్లకు సహాయం చెయ్యాలి. ఇదొక చాలా సున్నితమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. మరి ఇంత కష్టమైన పనికి మనకు కొన్ని టూల్స్ కావాలి కదా. వాటినే స్విండాలర్ ప్రేమపూర్వక సాధన సమితి అంటున్నారు. అవేంటో చూద్దామా? ఈ టూల్ కిట్లో మొదటిది, చాలా ముఖ్యమైనది ఏంటంటే క్రమశిక్షణకు, దండనకు మధ్య తేడా తెలుసుకోవడం. క్రమశిక్షణ అంటే ప్రేమతో సరిదిద్దడం, వాళ్ల సంకల్పాన్ని సరైన దారిలో పెట్టడం. కాని దండన అంటే వాళ్లను భయపెట్టి వాళ్ల స్పిరిట్ను చంపేయడం. మనం గుర్తుంచుకోవాల్సింది, మనం వారిని తీర్చిదిద్దాలి, కాని వారిని విరిచివేయకూడదు. ఈ ప్రేమపూర్వక క్రమశిక్షణను పాటించటానికి ఇక్కడ 4 సింపుల్ రూల్సున్నాయి. వీలైనంత చిన్న వయసులోనే మొదలుపెట్టండి. తర్వాత చెప్పే మాటలకు, చేసే పనులకు మధ్య బ్యాలెన్స్ ఉండాలి. ఇంకొకటి, ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండాలి. ఆఖరిగా వాళ్ళ వయసుకు తగినట్టుగా అర్థమయ్యేలా ఉండాలి. అప్పుడు క్రమశిక్షణ వాళ్లకు భారమనిపించదు, భద్రత అనిపిస్తుంది. అయితే క్రమశిక్షణ ఒక్కటే సరిపోదు. అది ఈ టూల్ కిట్లో ఒక భాగం మాత్రమే. క్రమశిక్షణ ఎంత ముఖ్యమో మన పిల్లల ఉనికిని మనం ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. వాళ్లతో మనం సంతోషంగా ఉన్నామని వాళ్లకు తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. మరి ఆ ఆనందాన్ని ఎలా చూపించాలి? ఇక్కడ 4 ఎల్లుతో ఒక సింపుల్ ఫార్ములా ఇచ్చారు. అవేంటంటే వాళ్లతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, లింగరింగ్, వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినడం, లిసనింగ్, వాళ్లతో కలిసి మనం కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం, లర్నింగ్, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్లతో కలిసి మనసారా నవ్వడం, లాఫింగ్. ఇవే మన బంధాన్ని నిజంగా బలపరుస్తాయి. ఇక మూడవది, బహుశా అన్నిటికన్నా శక్తివంతమైన సాధనం, క్షమించడం. మన వల్ల తప్పు జరిగితే అహాన్ని పక్కన పెట్టి సారీ చెప్పడం, వాళ్ల వల్ల జరిగితే మనస్ఫూర్తిగా క్షమించడం. ఇది కుటుంబంలో ఎలాంటి గాయాన్నైనా మాన్పగలదు, సంబంధాల్ని మళ్లీ కలుపగలదు. సరే, ఈ టూల్స్ అన్నీ వాడుతూ మనం పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? అసలు ఈ పెంపకమనే ప్రయాణానికి గమ్యమేంటి? అదే సంఘర్షణ, క్షమాపణ మరియు చివరికి విడుదల. దాని గురించి వివరంగా చూద్దాం. బైబిల్ ఇక్కడొక అద్భుతమైన పోలిక చెబుతుంది. పిల్లలు బాణాలైతే తల్లిదండ్రులు విలుకాళ్ళు. మన పనేంటి? ఆ బాణాలను జాగ్రత్తగా చెక్కి, పదును పెట్టి, సరైన లక్ష్యం వైపు గురి చూసి వదలడం. అంటే వాళ్ళను పరిపక్వత వైపు నడిపించి, చివరికి వాళ్లు స్వతంత్రంగా బ్రతకడానికి ప్రపంచంలోకి పంపించడం. అంతా బానే ఉంది. కాని మనం ఎంతో జాగ్రత్తగా వదిలిన ఆ బాణం దారి తప్పితే? అంటే మన పిల్లలు మన దారిలో నడవకుండా తిరుగుబాటు చేస్తే?
ఇది ప్రతి తల్లిదండ్రిని భయపెట్టే ప్రశ్న. అప్పుడు ఏం చెయ్యాలి? దీనికి సమాధానంగా బైబిల్లోని తప్పిపోయిన కుమారుని కథ మనకొక దారి చూపిస్తుంది. కొడుకు తప్పుదారిలో వెళుతున్నప్పుడు తండ్రి బలవంతం చేయలేదు, వదిలేశాడు. కాని కొడుకు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు. అంటే కొన్నిసార్లు పిల్లలు వాళ్ల తప్పుల నుంచి వాళ్లే నేర్చుకోవాలి. కాని వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండాలి. కాబట్టి చివరికి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పెంపకం యొక్క అంతిమ లక్ష్యం వాళ్లను మన కంట్రోల్లో పెట్టుకోవడం కాదు, వాళ్లతో మన సంబంధాన్ని కాపాడుకోవడం. ఎన్ని గొడవలైనా, ఎన్ని అభిప్రాయ భేదాలైనా ప్రేమ, క్షమ గెలవాలి. వాళ్లను స్వతంత్రులుగా ఈ ప్రపంచంలోకి పంపించడమే మన ప్రయాణానికి అసలైన గమ్యం. సో ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ప్రాక్టికల్ ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఈ వారం మీ ఇంట్లోని పిల్లల ప్రత్యేకమైన సహజ ప్రవృత్తిని మీరు ఎలా గమనించి ప్రోత్సహించగలరు? వాళ్ళకి ఏమిష్టమో గమనిస్తారా? వాళ్ళు చెప్పేది ఇంకాస్త శ్రద్ధగా వింటారా? ఈ చిన్న అడుగు మీ పెంపకం అనే ప్రయాణంలో ఒక పెద్ద మార్పుకు నాంది కావచ్చు. వినినందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.